ఏదైనా వనంలో నుండి ఒక పాట మీరు ఎప్పుడైనా ఆలోచన చేసినారా? 66 గ్రంథాలలో ఉండగా ఏదైనా వనములో ఆదాము హవ్వలు చేసిన తప్పును, వాళ్లకు దేవుడు విధించిన శిక్షను ఆ గ్రంథంలోనే ఎందుకు రాయించినట్టు అనంటే, ఆదాము తర్వాత రాబోయే తరముల వాళ్లకు ఒక హెచ్చరిక. దేవుని మాటకు కాదని సాతాను చెప్పే మాటలు ఏదో దీవెన ఉంది, ఐశ్వర్యం ఉంది, గొప్పోళ్ళు అయిపోతారు అని అనుకునే వాళ్ళలారా, ఆదాము హవ్వలకు పట్టిన గతి ఎలాంటిదో మీరు ఎరగండి అని బైబిల్ గ్రంథం ఆరంభంలోనే, సృష్టి ఆరంభంలోనే దేవుడు హెచ్చరించి ఉన్నాడు. కాకపోతే మనం దేవుడు ఎవరికో వేసిన శిక్షను చూపించి హెచ్చరిస్తాడు, కానీ మనం దాన్ని పాఠంగా విని వదిలేస్తాం, కానీ హెచ్చరికగా తీసుకుని భయపడం. దయచేసి ఆలోచన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.